వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ని. ముఖ్యంగా ఈరోజు ఈ మన ప్రెస్ క్లబ్లో ఈనాటి పాత్రికేయుల సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, సమాజంలో నిరుపేద అతి పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అనే దాన్ని గమనించి బంగారు పుస్తెలు 2 ఒక్కొక్క అమ్మాయికి, వెండి మట్టెలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంగారు పుస్తెలు, వెండి మట్టెలు, పెళ్లి బట్టలు, పెళ్లికి సంబంధించిన మొత్తం సామాను, మొత్తము దానికి కావాల్సిన మొత్తం సామాను వాళ్ళ చుట్టాలకి 100 మందికి, ఒక జంటకి 100 మందికి చొప్పున రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా బంగారు పుస్తలతో 18 జంటలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి, గిరిజనులు అంటే గుత్తికోయలు అలాంటి వాళ్ళని ఆ ప్రాంతాలలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మన సాంప్రదాయాన్ని తెలియజేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఆదరణ ఇచ్చి, మా ఇంట్లో నా కూతురు పెళ్లి చేస్తే ఎలాగో మేమందరం కూడా మా ఇంటి కుటుంబ సభ్యుల పెళ్లి చేసినట్టుగా అన్ని ఇంటికి సారె కూడా ఇచ్చి పంపే విధంగా, వాళ్ళకి మళ్ళీ తర్వాత పెళ్ళైనాక సారె కూడా ఇచ్చి పంపే విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించి, ఆ పూజారులు వాళ్ళని పెట్టి వాళ్ళ ప్రకారం చేయించి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఆ వసతి ఇచ్చి అన్నీ ఇచ్చి సగౌరవంగా మళ్ళీ పంపుతాము. బస్సులలో తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళని అలా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంది. దీనికి కొన్ని నియమ నిబంధనలు ఏంటి అని అంటే, వాళ్ళు తల్లిదండ్రులు అంగీకరించిన సంబంధమే అయి ఉండాలి. అట్లానే లవ్ మ్యారేజ్ అయినా కూడా, ఇతర క్యాస్ట్ల వాళ్ళైనా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంగీకరిస్తే వాళ్ళ ఆధార్ కార్డులు, వీళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఏజ్ ధృవీకరణ పత్రము, అంగీకార పత్రము, ఆ తల్లిదండ్రులు అంగీకరించిన పత్రము అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషను, ఈ సమాచారం చేరవేయడానికే మీ అందరినీ ఆశ్రయించి మేము మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ అందరి సహకారం కావాలి. సమాజంలో ఇలాంటి గ్రామాలలో ఉన్న పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా వాళ్ళ దగ్గర రామ కళ్యాణం, సీతారాముల కళ్యాణం ఎలా అయితే జరిపిస్తున్నారో, సంవత్సరానికి 2 సార్లు ఊళ్ళో ఉన్న గుడిలోనో హాల్లోనో ఇలాంటి కళ్యాణాలని తక్కువ ఖర్చుతో నిర్వహించి సమాజపరంగా నిర్వహిస్తే వాళ్ళని ఆదుకోవడం ద్వారా మాకు కూడా సపోర్ట్ ఉంది, ఊళ్ళో మాకు సమన్వయం ఉంది అని కక్షలకు లేదా ఇతర వాటికి క్రిమినల్ యాక్టివిటీకి లోన్ కాకుండా నిబ్బరంగా వాళ్ళంతా బతకడానికి ఒక అవకాశం కల్పించినట్టు అవుతుందని అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రంలో కానీ అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని, దానికి స్ఫూర్తిగా నిలవాలని 18 జంటలను ఎంచుకోవడం జరిగింది. దాదాపు జంటకి 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా చేస్తారని, సమాజంలో సత్సంప్రదాయం నెలకొంటుందని మీ ద్వారా వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా పేరు త్రిపురనేని గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానంద గురు కల్చరల్ ట్రస్ట్.